హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్లో వర్షం పడుతోంది. మరోవైపు జడివానకు రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొడుతోంది. రోడ్లపై ఎక్కడికక్కడే వర్షపు నీరు నిలిచిపోయింది. మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతున్నాయి. విద్యా సంస్థలు, ఆఫీసుల వేళ వరుణుడు విజృంభించడంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. షేక్పేట, గోల్కొండ, ఫిలింనగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, లింగంపల్లి, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మణికొండ, నార్సింగ్, బండ్లగూడ, లంగర్ హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్లో వర్షం పడుతోంది. మరోవైపు జడివానకు రోడ్ల మీదకు వాన నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. ఎస్ వైష్ణవి, దాదాపుగా గత 4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా, అంటే మొత్తం అసలు హైదరాబాద్ అనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్రంగా అసలు అతి భారీ వర్షాలు పడుతుందని చెప్పుకోవచ్చు. చూడడానికి చిన్న జల్లులాగే కనిపిస్తుంది, కానీ వర్షం ఎంతగా పడుతుంది అంటే అసలు ఒక్క నిమిషం కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా అయితే తీవ్రంగా అయితే వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ వర్షానికి దాదాపుగా మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు నిండిపోయిన విజువల్స్ కూడా మనం చూసాము. అయితే ట్రాఫిక్ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ కూడా తీవ్రంగా ఎక్కడిదక్కడ స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా ఈ సాఫ్ట్వేర్ ఆఫీసులు కానీ, కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ వీటన్నిటికి కూడా ఆల్మోస్ట్ హాలిడేస్ ఇచ్చే పరిస్థితి నెలకొంది. పూర్తిగా అసలు స్కూల్స్ అంటే అయితే పూర్తిగా అసలు మొత్తం మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు ఉండడంతో అసలు పిల్లల్ని కూడా స్కూళ్ళకి పంపించాలంటే కూడా, లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళని ఆఫీస్లకు కానీ స్కూళ్ళకి కానీ పంపించాలంటే కూడా ఇంట్లో వాళ్ళు భయపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది వైష్ణవి. అంటే పూర్తిగా గత 4 రోజుల నుంచి కూడా అసలు ఇంతగా వర్షం పడడానికి అసలు తీవ్రంగా చూసినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా అసలు నిన్న రాత్రి అయితే దాదాపుగా సికింద్రాబాద్ ఏరియాలో అయితే దాదాపుగా అతి భారీ వర్షం పడిందని చెప్పుకోవచ్చు. ఎక్కడిదక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి అసలు ఆల్మోస్ట్ మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ వరకు దాదాపుగా ఒక 3 గంటలు 3.5 గంటలు పట్టిందంటే ట్రాఫిక్ ఏ రకంగా ఉందో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే అసలు వాయువ్య బంగాళాఖాతంలోని పరిసరాల్లో పశ్చిమ బెంగాల్ తీరం మరియు బంగ్లాదేశ్ ప్రాంతంలో మొదలైన వాయుగుండం అయితే కేంద్రం వరకు కొనసాగుతుంది ద్రోణి. అయితే ఈశాన్య అరేబియన్ సముద్రం ప్రాంతంలో నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం వరకు దాదాపుగా సముద్ర మట్టం 5.8 కిలోమీటర్ల ఎత్తులో కూడా కొనసాగుతుంది ద్రోణి. అయితే రాగల 2 రోజుల పాటు రాష్ట్రంలో చాలా జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అయితే ఈరోజు రేపు అయితే కొన్ని జిల్లాల్లో ఉరుములతో పాటు గంటకు దాదాపుగా 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కలిసి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అయితే అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈరోజు రేపు తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షం అయితే దాదాపు 40 కిలోమీటర్ల వేగంతో గాలి వస్తూ అయితే అతి భారీ వర్షం పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది వైష్ణవి. ఇంకొకటి వైష్ణవి అంటే ఇప్పుడు రైతులకు మనం చూసుకుంటే ఇది ఇప్పుడు నాట్లు వేసే సమయం. ఈ సమయంలో ఇంతగా భారీ వర్షం పడడం వల్ల నాటిన నారు ఏదైతే ఉంటుందో, మడిలో నాటిన నారు ఏదైతే ఉంటుందో అది కుళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. రైతులకు ఇది ఒక రకంగా అంటే ఇప్పుడు నాట్లేని వాళ్ళకైతే అదృష్టం అని చెప్పుకోవచ్చు. కాకపోతే నాట్లేసిన వాళ్ళకైతే నిజంగా ఒక రకంగా అంటే ఇది దురదృష్టకర విషయం అని చెప్పుకోవాలి. పూర్తిగా అసలు నారు మునిగిపోయి కానీ చాలా చోట్ల కూడా రైతులు కూడా దీంట్లో నష్టపోతున్నట్టు కూడా తెలుస్తుంది వైష్ణవి. సుచిత, అయితే ఇటు వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధికారులు ప్రజలకు ఎటువంటి జాగ్రత్తలు కానీ హెచ్చరికలు జారీ చేస్తున్నారు?
ఎస్ వైష్ణవి, హెచ్చరికలు జాగ్రత్తల గురించి చెప్పుకోవాలంటే హైడ్రా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేషన్ అనేది జరగకుండా హైడ్రా ఎక్కడికక్కడ వాటర్ అయితే క్లియర్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు గత 4 రోజుల నుంచి కూడా పడిన వర్షాలకి ఎక్కడక్కడ నాలాలు పొంగడం కానీ లేక్స్ కానీ అన్నీ కూడా చెరువులు కానీ హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్నీ పొంగి పొల్లుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో భాగంగా హుసేన్ సాగర్ కూడా దాదాపుగా 514 మీటర్లు ఉంటే 513 మీటర్ల వరకు కూడా హుసేన్ సాగర్ కూడా అంతవరకు కూడా వాటర్ వచ్చాయని చెప్పుకోవాలి. ఇంకొక 2 మీటర్ అయితే హుసేన్ సాగర్ కూడా పొంగి పొర్లే అవకాశం కూడా ఉందని చెప్పుకుంటున్నారు. అంత తీవ్రంగా ఉన్న ఈ పరిస్థితులు అయితే ప్రజలకు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా అంటే జాగ్రత్తలు, ఎలాంటి జాగ్రత్తలు అంటే ముందుగా అసలు ఫస్ట్ ఏదైనా కొంచెం గుడిసెలు లాంటి అట్లాంటి ప్రదేశాల్లో అయితే ఉండడం అంత సేఫ్ కాదు అని కూడా చెప్తున్నారు. కొంచెం సేఫ్ ఏరియాస్లోకి లైక్ ఏదైనా బిల్డింగ్స్లోకి కానీ చెట్ల కింద కూడా ఏదైనా వర్షం పడడం చెట్ల కింద ఆగడం ఇట్లాంటివి కూడా అసలు సేఫ్ కాదని కూడా చెప్తున్నారు. పూర్తిగా ఎక్కడికక్కడ వాటర్ స్టాగ్నేషన్ హైడ్రా కూడా క్లియర్ చేస్తుంది. వాటర్ స్టాగ్నేషన్ వల్ల రోగాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్రిములని చేరి రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇట్లాంటివన్నీ జరగకుండా అయితే హైడ్రా కానీ ప్రభుత్వం కానీ ఎక్కడిదక్కడ క్లియర్ చేస్తూ ట్రాఫిక్కి సంబంధించి కూడా అంటే గంటలు వర్షంలో తడుచుకుంటూ ట్రాఫిక్లో ఉండడం ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఎట్లయినా ఇది సీజన్ చేంజ్ అంటే రైనీ సీజన్ వచ్చింటే దాదాపుగా అందరికీ జ్వరాలు, జలుబులు ఇట్లాంటి చిన్న వచ్చే రోగాలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటివి రాకుండా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకునేలా అయితే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ సుచిత. మరియు